హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, శుభోదయం. ఈరోజు క్రీస్తు పుట్టినరోజు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆ గురువు యొక్క పుట్టినరోజు చేసుకుంటారు కాబట్టి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు ఇందాక ఒక ఫోన్ కాల్ వచ్చింది. 8645319475 నుంచి. అది ప్రభుత్వం నుంచి వచ్చింది. వారు అడిగిన ప్రశ్నలు 2 విషయాలు. ఒకటి, డాక్టర్లు సమయానికి అందుబాటులో ఉంటున్నారా? అయితే 1 నొక్కండి, లేదనుకుంటే 2 నొక్కండి. ఇవి ఎస్ఆర్ నో ప్రశ్నలు. వాస్తవానికి మన దేశం మానవ వనరులు పుష్కలంగా కలిగినటువంటి సమాజం. మన దేశం నుంచి మానవ వనరులు, మేధావులు వలసపోతున్నారు. వాళ్ళని ఆపాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి పని కల్పించవచ్చు. సపోజు ఇవాళ చాలామంది క్రైస్తవులు సెలవు పెడితే అదే ప్లేస్లో హిందువులు పని చేయొచ్చు, ముస్లింలు పని చేయొచ్చు, బుద్ధిస్టులు, జైన్లు, ఇలా విభిన్నమైనటువంటి మతాల వారు పనిచేయవచ్చు. పనిని అతి తక్కువ సమయంలో విలువైన పనిని, విలువైన సేవలను అందించవచ్చు. అయితే సేవలు అందించేటప్పుడు సరైన సమయానికి, సరైన రీతిలో ప్రేమపూర్వకంగా అందిస్తే దాని యొక్క విలువ చాలా అద్భుతంగా ఉంటుంది. సేవా రంగంలో ఈనాడు మన దేశం చాలా అద్భుతమైంది. అలాగే మెడికల్ టూరిజం, వైద్యంలో కూడా మన దేశంలో తక్కువ డబ్బులతో వైద్యం దొరుకుతుంది. యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు, తర్వాత పాకిస్తాన్ నుంచి కూడా మన దేశానికి 19 సంవత్సరాల అమ్మాయి హార్ట్ ఆపరేషన్ చేయించుకుంది. కాబట్టి సేవలు మనం శత్రువులకు కూడా ప్రేమతో అందిస్తున్నాం. అవును, క్రీస్తు చెప్పింది అదే. ప్రేమతో మాట్లాడు, ప్రేమతో సేవ అందించు, సేవకుడిగా ఉంటేనే నువ్వు నాయకుడిగా అవుతావు అని చెప్పాడు. కాబట్టి మనం ప్రతి ఒక్కరికి పని ఇవ్వవచ్చు. అయితే మన సమస్య ఏంటంటే సంకుచిత స్వభావం కలిగినటువంటి రాజకీయ నాయకులు స్వార్థపరులు అవడం వల్ల మన సమాజం అభివృద్ధికి ఆటంకంగా మారిపోతుంది. మన రాజ్యాంగం ప్రకారం, జీవించే హక్కు ప్రకారం విద్యా వైద్యాన్ని ప్రతి ఒక్కడికి అందించి వాడికి, లేకపోతే ఆమెకు, లేకపోతే నపుంసకుడికి కూడా పోరాడే శక్తిని, సేవ అందించే శక్తిని, అవకాశాన్ని ఇవ్వవచ్చు. కాబట్టి ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమను మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన క్రీస్తు పుట్టినరోజు ఈరోజు జరుపుకుంటున్నాం. కాబట్టి మనందరం ఒకరిని ఒకరు ప్రేమతో ఆదరించుకుందాం, ప్రేమతో స్నేహాన్ని నిరుపుదాం, సఖ్యతతో సమగ్రమైనటువంటి అభివృద్ధి వైపు అడుగులు వేద్దాం. ధన్యవాదాలు.